టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా వీరిద్దరూ తమ వివాహానికి విరోష్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో అత్యంత విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్ లో వీరిద్దరూ 7 అడుగులు వేయబోతున్నారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. విజయ్, రష్మిక ఇద్దరు కూడా దేనినైనా చాలా వెరైటీగా ప్లాన్ చేస్తారని మనకు తెలుసు. అదేవిధంగా తమ పెళ్లి వేడుకలో కూడా అతిథులకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలని ఈ జంట ఫిక్స్ అయింది. ముఖ్యంగా వీరి వెడ్డింగ్ మెనూలో జపనీస్ వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. గోల్డెన్ క్లాత్తో అలంకరించిన టేబుల్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన జపనీస్ మెనూ కార్డు కూడా కనిపిస్తుండటంతో విరోష్ పెళ్లిలో జపనీస్ రుచులు గ్యారంటీ అని తేలిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లలో ఉండే రొటీన్ వంటకాలకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జపనీస్ డెలికసీస్ ను అతిథులకు వడ్డించడం ద్వారా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సుషి, రామెన్ వంటి విభిన్న రుచులతో పాటు మరెన్నో కొత్త రకాల వంటకాలు ఈ మెనూలో ఉండబోతున్నాయి. కేవలం ఆహారం విషయంలోనే కాదు, అతిథులు ఎంజాయ్ చేయడానికి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లలో పూల్ పార్టీ, వాలీబాల్ వంటి ఫన్ యాక్టివిటీస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఉదయ్పూర్ అంటేనే రాయల్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడి ప్యాలెస్లో జరిగే ఈ వేడుకకు ఈ జపనీస్ మెనూ తోడవడం ద్వారా ఈ పెళ్లికి ఒక ఇంటర్నేషనల్ టచ్ రాబోతోంది. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కేర్ తీసుకుని ప్లాన్ చేస్తున్న ఈ జంట తమ వివాహాన్ని ఒక గ్లోబల్ ఈవెంట్లా మార్చేస్తున్నారు. అటు ట్రెడిషనల్ వెడ్డింగ్, ఇటు మోడర్న్ సెలబ్రేషన్స్ వెరసి విరోష్ వెడ్డింగ్ ఈ ఏడాది టాలీవుడ్లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనుంది.